గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. క్వశ్చన్ అవర్కు విపక్షాలు అడుగడుగున అడ్డు తగిలాయి. బయటకు తీసుకువెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను హౌస్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అయితే తనపై బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు విసిరారన్నారు మేయర్ విజయలక్ష్మి. మేయర్కు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో తను మాట్లాడేటప్పుడు అడ్డు తగిలిన బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ ఫైర్ అయ్యారు. ఒక దశలో బీజేపీ బీఆర్ఎస్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్. మళ్లీ సభ ప్రారంభమైనా కూడా అదే పరిస్థితి నెలకొంది. అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను మళ్లీ జీహెచ్ఎంసీ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. సభలోకి వెళ్లకుండా జీహెచ్ఎంసీ ఆఫీస్ బయట బైఠాయించారు కార్పొరేటర్లు. మమ్మల్ని అరెస్టు చేసినందుకు మేయర్ క్షమాపణ చెప్పే వరకు కదిలేదు లేదంటూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌన్సిల్ లోపల గూండాగిరి చేస్తోందంటూ విమర్శించారు. కుప్పలు తెప్పలుగా ఉన్న సమస్యలను లేవనెత్తనందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ సంతోష్. జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా వాతావరణం అంతా ఆందోళనకరంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఒక సర్వసభ్య సమావేశంలో భాగంగా కూడా అటు మేయర్ ఏదైతే బడ్జెట్ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే వెంటనే అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయడం ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఆందోళనలో భాగంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు నలుగురిని కూడా ఈ యొక్క ఏదైతే మేయర్ మార్షల్స్ కూడా పంపించి వారిని బయటకు పంపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బయటకు తీసుకెళ్లినటువంటి బీఆర్ఎస్ ఆందోళనకారులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి యొక్క కార్పొరేటర్లు ఆందోళన చేసినటువంటి కార్పొరేటర్లను నలుగురిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి సభ్యులను కూడా వెంటనే తిరిగి సభకు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండే. అయితే ఈ నేపథ్యంలో ఆ సభ్యులను కూడా తిరిగి సభకు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా మేయర్ చేసినప్పటికీ కూడా మేయర్ ఏదైతే వారిని అరెస్టు చేయించారన్న ఉద్దేశంతో కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అరెస్ట్ అయినటువంటి సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆ సభ్యులు లోపలికి వచ్చేంత వరకు కూడా సభ నిర్వహించకుండా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా మేయర్ పోడియం దగ్గర చేరుకొని సభను కూడా సజావుగా నిర్వహించకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే చాలాసేపటి వరకు కూడా మేయర్ వారిని సంధానించే ప్రయత్నం చేసినప్పటికీ 2 సార్లు సభను వాయిదా వేసినప్పటికీ కూడా సభ్యులు వినకపోవడంతో కూడా సభ నుంచి కూడా వారందరినీ సస్పెండ్ చేశారు. అంటే తనకున్నటువంటి విచక్షణ అధికారంతో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే సభ నడవకుండా ఉండే అడ్డుపడుతున్నటువంటి సభ్యులకు కూడా అయితే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 89/1 యాక్ట్ ప్రకారం కూడా సభకు అడ్డు వచ్చినటువంటి బీఆర్ఎస్ సభ్యులందరినీ కూడా ఈ యొక్క సభ నుంచి కూడా బయటకి సస్పెండ్ చేసి పంపించేటువంటి విచక్షణ అధికారం తనకు ఉందని చెప్పేసి మేయర్ కూడా తెలియజేస్తూ ఆ సభ్యులందరినీ కూడా బయటకు పంపించారు. అయితే ఏదైతే సభలో తమకు అవకాశం ఇవ్వకుండా కూడా వాటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా కార్పొరేటర్లందరూ కూడా తిరిగి మేయర్ పోడియంని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్షల్స్ అంతా కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చి ఒక బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడే బైఠాయించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేయడంతో వారందరినీ కూడా అరెస్ట్ చేసి సమీపంలో ఉన్నటువంటి మహంకాళి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ రోజు మేయర్ సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి యొక్క సందర్భం నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ అలాగే కార్పొరేటర్లు కూడా దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ అఫీషియో మెంబర్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేపీ వివేకానంద సార్, దీన్ని ఈరోజు మేయర్ చేసినటువంటి అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో కానీ గతంలో హైదరాబాద్ నగర చరిత్రలో కానీ ఏ రోజు కూడా పోలీస్ పహారాలో మార్షల్స్ పెట్టుకుని మరి ఈరోజు పరిపాలన చేయడం చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్ని లోపలికి వెళ్ళి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టని ఎంతో పెంచగలిగారు. చూస్తున్నాం కదా, ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా మేయర్ చేసినటువంటి ఈ యొక్క తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సందర్భాలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి లేదు. మా హయాంలో ఎంతో సజావుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించాము. అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చర్చించామని చెప్పేసి కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో వచ్చినటువంటి కేపీ వివేకానంద కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సర్వసభ్య సమావేశం విషయంలో మాత్రం ఈ రోజు ఏదైతే ఈ యొక్క
జిహెచ్ఎంసీలో పూర్తిగా గందరగోళ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి యొక్క మెంబర్స్ అందరినీ కూడా బయటకు పంపించిన తర్వాత బీజేపీ, ఎంఐఎం అలాగే కాంగ్రెస్ సభ్యులతో కూడా ఈ యొక్క ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ ప్రేమ్.